ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని విజయమ్మ నివాసంలో భేటీ జరిగింది. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. ఇక రాజకీయాలు లేవు, మామూలుగానే కలిశారని జేసీ వర్గం పేర్కొంది. ఉన్నట్టుండి జేసీ విజయమ్మను కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని విజయమ్మ నివాసంలో భేటీ జరిగింది. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. రాజకీయాలు లేవు, మామూలుగానే కలిశారని జేసీ వర్గం పేర్కొంది. ఉన్నట్టుండి జేసీ విజయమ్మను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ రాజకీయాల్లో సంచలనం అయితే ఈ రోజు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ అలాగే జేసీ ఫ్యామిలీ కుటుంబాల ప్రతినిధులు ఇవాళ అనూహ్యంగా కలుసుకోవడం చాలా పెద్ద ఆసక్తికర అంశమైందని చెప్పుకోవచ్చు. అందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కాగా మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని విజయమ్మ నివాసం లోటస్ పాండ్కు వెళ్లి ఆయన స్వయంగా వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మను కలవడం, భేటీ అవ్వడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. వైఎస్ విజయమ్మ ఆరోగ్య పరిస్థితిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాదాపు అరగంట సేపు ఈ భేటీ కొనసాగింది. అయితే గతంలో నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ విపక్షంలో ఉండగా జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తూ వారిద్దరి మధ్య పెద్ద వారే జరిగిందని చెప్పొచ్చు. జగన్ ఒకనొక దశలో అసభ్య బూతులు తెచ్చే అసభ్య పదజాలం కూడా వాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తరుణం అయితే ఆ రోజు జరిగింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జగన్ సర్కార్ పూర్తిగా టార్గెట్ చేసిందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే రవాణా వాహనాల స్కామ్ లో పెద్ద ఎత్తున కేసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఆయన పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే వైసీపీ వేధింపులు మాత్రం ఆగలేదు అని చెప్పి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. తాజాగా కూటమి సర్కారులో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలవడం చాలా రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అది ఇరు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం కొనసాగుతున్నప్పటికీ జేసీ లోటస్ పాండ్కు వెళ్లి మరి విజయమ్మను పరామర్శించడం రావడం వెనక ఏముందనే చర్చ కూడా తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జేసీ అధికార పార్టీలో ఉండగా జగన్ షర్మిల విపక్షంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయమ్మను పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా సొంత పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా సంకేతాలు ఇస్తున్నారా అన్నది కూడా ఇందులో చర్చకు వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయమ్మను భేటీ కావడం రాయలసీమలో కావచ్చు, అటు వైఎస్ కుటుంబం అలాగే జేసీ ఫ్యామిలీలో కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నట్ల పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ భేటీకి గల కారణాలు, అంశాలు ఏమైనా చర్చకు వచ్చాయన్నవి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంతవరకు బయటికి వెల్లడించలేదు. మరి రాబో రోజుల్లో ఆయన ఎందుకు విజయమ్మను కలవాల్సి వచ్చింది, ఏ అంశం పైన కలవాల్సి వచ్చిందని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి అలాగే వైఎస్ విజయమ్మ కుటుంబం కూడా ఇద్దరిది కూడా ఒకటే జిల్లా, అనంతపురం జిల్లా. వారికి బంధుత్వం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమెకు ఆరోగ్యం బాగలేదని తెలిసే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లి పరామర్శించారని చెప్పి కూడా జేసీ అనుచరులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పెను ఆసక్తికర అంశంగా మనం చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి భేటీ గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్పందన.